సినిమా పెట్టుబడి పెట్టిన దానికి రెట్టింపు 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 1000 కోట్లు 1500 కోట్లు 15,000 కోట్లు డబ్బు సంపాదించుకొని దర్శకులు, నిర్మాతలు, హీరోలు వీళ్ళందరూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. కానీ 2 జీవితాలు ప్రశ్నార్థకంగా మారిపోయాయి. అందుకే ఈ తరం తల్లిదండ్రులు, ఈ తరం యువత ఆలోచించవలసింది ఏమిటి గుణపాఠం? ఈ జరిగిన సంఘటన నుంచి ఏం గుణపాఠం తీసుకోవాలి? అట్లాంటి సినిమాకు వెళ్ళాలని, అది ప్రీమియం షో వేసిన రోజే వెళ్ళాలని, అప్పుడే చూడాలని ఆ తల్లిదండ్రులను ఆ బిడ్డ అడగటం దగ్గరనే ఇవాళ మన ముందు అసలు ప్రశ్న ఉంది. ఏ బిడ్డలైనా సరే ఆ చిన్న వయసులో కోరుతారు. సినిమా చూయించమని అంటారు, బయటికి తీసుకెళ్ళమని అంటారు, కొత్త బట్టలు కుట్టియమని అడుగుతారు, విహారయాత్రకు తీసుకుపోయమని అడుగుతారు. ఇవన్నీ సహజంగా పిల్లలు కోరికలు కోరుతారు. తల్లిదండ్రులు కోరికలు కోరినప్పుడు ఆ కోరికల్లో ఉండే సమంజసాన్ని అర్థం చేసుకొని నెరవేర్చడానికి కావలసిన పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఆ సమయంలో ఆ పిల్లవాడికి సినిమా చూయించాలని అక్కడికి తీసుకెళ్ళటం, తల్లి ఆ బిడ్డను కాపాడుకోవడం కోసం, అనుకోకుండా జరిగిన సంఘటన నుంచి కాపాడుకోవడం కోసం అంతగా వేదన చెంది తన జీవితాన్ని త్యాగం చేసింది కదా. ఒక్క క్షణం ఆలోచించి, నాన్న ఆ సినిమా ఇప్పుడు కాకపోయినా వారం రోజులకు చూడవచ్చు, వారం రోజులు కాకపోయినా 2 నెలల తర్వాత అది టీవీలో వస్తుంది, టీవీలో చూడొచ్చు. మునుపటిలాగా దాదాపు సంవత్సరం కాలం ఆడి 6 నెలలు ఆడిన తర్వాత సినిమా టీవీలోకి వస్తుంది అనేది ఏమీ లేదు. నెల రోజుల్లోనే అమెజాన్లోనో ఇంకో చోటనో సినిమా వస్తుంది. కనుక తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన గుణపాఠం, విపరీతమైన రద్దీ ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్ళకూడదు అనే ఒక గుణపాఠాన్ని దీని నుంచి నేర్చుకోవాలి. బన్నీ క్షేమంగానే ఉన్నాడు, కానీ ఆ తల్లి చనిపోయింది. బన్నీ కొడుకు క్షేమంగానే ఉన్నాడు, కానీ ఆ కొడుకు ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడు. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు సినిమాని ఒక కళగా మాత్రమే చూడండి, అంతకు మించి సినిమా ద్వారా పొందేది ఏమీ ఉండదు. అట్లే సమాజం ఏ సినిమాని ఆదరించాలి, ఏ సినిమాని ఆదరించకూడదు అనే విచక్షణ కూడా ఈ సమాజానికి లేకపోతే ఇట్లాంటి సినిమాల పరంపర పెరిగిపోయినప్పుడు ఇక చిట్ట చివరికి సినిమా ఈ సమాజాన్ని పక్కదారి పట్టించే మాధ్యమంగా మారిపోయే ప్రమాదం ఉందని నేను మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను.